హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అన్నదాతలకి అయితే గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక్కడ పిఎం కిసాన్ నిధుల గురించి అయితే అప్డేట్ అయితే వచ్చింది. మనకి కేంద్ర ప్రభుత్వం అయితే దీని గురించి అయితే అప్డేట్ తీసుకొచ్చేది. మనం చూసుకున్నట్లయితే 21వ విడత గురించి అయితే చాలామంది రైతులు వేచి చూస్తున్నారు. ఇది దీపావళికే పడతాయని చెప్పేసి అయితే అందరూ ఊహించారు, కానీ దీపావళికి పడలేదు. కాగా మనం చూసుకున్నట్లయితే ఈ 21వ విడత అనేది మనకి నవంబర్ మొదటి వారంలో పడతాయని చెప్పేసి అయితే డీటెయిల్గా ఇచ్చారు. ఇక్కడ మనకి మనం చూసుకున్నట్లయితే శుక్రవారం లేదా శనివారం విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. మీ అకౌంట్లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటండి. మీ ఫోన్కి అయితే మెసేజ్ అయితే వస్తుంటుంది, చెక్ చేసుకోండి. ఎవరైతే మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుంటారో యాడ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే మెసేజ్లు వస్తాయి. ఎవరైతే ఇంకా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలంటే వాళ్ళకి చేసుకోండి. ఈకేవైసీ అంటే ఏంటంటే మామూలుగా ఆధార్ కార్డుని ఏమంటారు మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోండి. అలాగే మీ మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్కి. అలాగైతే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి. ఒకవేళ మీ అకౌంట్లో పైసలు పడితే మీకైతే మెసేజ్ వస్తుంటుంది, చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మీరు కనుక అప్డేట్ చేసుకోలేదనుకో ఇక్కడ ఉన్న లింక్లకి అయితే వెళ్ళండి, ఇక్కడ ఇచ్చిన లింక్లకి అయితే వెళ్ళండి. అలాగే మీకు లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలా ఓపెన్ చేసి చూసుకోండి, అందులో అప్డేట్ చేసుకోండి. మనం చూసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఉన్నాయనుకో మనకి ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్లు అయితే ఉన్నాయి. ఈ నెంబర్కి అయితే కాల్ చేసి వాళ్ళు అయితే డీటెయిల్గా అని చెప్తారు. ఒకవేళ మీకు అప్పటికి అర్థం కాలేదని నాకు కింద మెన్షన్ చేయండి కామెంట్లలో. నేను దీని గురించి అయితే మీకు ఒక వీడియో చేస్తాను, ఎలా అప్డేట్ చేయాలని చెప్పేసి అయితే. కాగా మీకు ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నో యువర్ స్టేటస్ అని చెప్పేసి అయితే అందులో చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎలా చెక్ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలని చెప్పేసి దీని గురించి ఒక వీడియో చేస్తాను. కింద కనుక మీరు కామెంట్ చేసినట్టయితే మీకైతే ఒక కొత్త వీడియో చేస్తాను దీని గురించి ఎట్లా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి అయితే. అలాగే మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి. మన ఛానల్ వచ్చేసి చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అంటే రైతులకు ఎలాంటి సమాచారం వచ్చినా కానీ, పిఎం కిసాన్ నిధులైనా కానీ, మనకి రైతు బంధుకు సంబంధించిన కానీ, సబ్సిడీస్ ఏమైనా ఇస్తున్నా అలాంటివి అయినా కానీ, అలాంటి గురించి అయితే అప్డేట్ అయితే ఇస్తుంటాను. అందుకోసం మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు అనేది ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంటుంది. అలాగే మీ తోటి రైతులు కూడా షేర్ చేయండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్.